ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాగ్దానము ధ్యానించుకుందాము. సహోదరి సహోదరుడా, దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని అని దేవుడు మనతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడు మనకి తోడై ఉంటే మనం భయపడవలసిన పని లేదు. సహోదరి సహోదరుడా, భూమి ఆకాశాలు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లే వారికి బలము ఇచ్చేవాడు. ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయవాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, రకరకాల భయాల చేత ఆందోళన చెందుతున్నారా? అనారోగ్యం చేత, ఆర్థిక సమస్యల చేత, శత్రు బాధ చేత, అపవాది శోధన చేత భయపడుతున్నారా? దిగులు పడుతున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను అని దేవుడు మనకు మాట ఇస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాల్లో నివాసం ఉండేలా మీరు మీ అంతరంగంలో ఆయన ఆత్మ వలన బల ప్రభావాలతో బలపడాలని ఆయనను తన మహిమైశ్వర్యం ప్రకారం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. రాబోయే యుగాలలో మన మీద క్రీస్తు యేసులో దయ చూపుతూ అపరిమితమైన తన కృపా సమృద్ధి వెల్లడి చేయాలని ఆయన ఉద్దేశం. చెప్పబడిన ఈ యొక్క వాక్యము దేవుడు మీ జీవితాల్లో ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు, వందనములు తెలియజేస్తున్నాము. భయపడకము, తోడై ఉన్నానని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రాలు, వేలాది వందనములు తెలియజేస్తున్నాము. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్నవారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి.
దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.